హాయ్ అండి. ఉత్తప్పం ఎలా చేయాలో ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఇది ఇడ్లీ పిండి అండి, అట్టుపిండితో చేస్తాను. మరలా ఇంకొక రకంలో కూడా చేస్తానండి, రాబోయే వీడియోలో చెప్తాను. వివిధ రకాల పిండిలతో ఉత్తప్పం చేస్తాను నేను. ఇది మాత్రం ఇడ్లీ పిండి అండి. ఇప్పుడు ఇందులో ఇవన్నీ కలుపుకోవాలి. మునగాకు ఇది ఆప్షన్ అండి, నేను హెల్త్ పర్పస్ వేస్తాను. పచ్చిమిర్చి, ఉల్లి ముక్కలు, జీలకర్ర, కరివేపాకు, క్యారెట్ ముక్కలు కూడా వేసుకోవచ్చండి ఇష్టమైతే. ఒక్కొక్కసారి వేస్తాను నేను, ఈరోజు మాత్రం వేయట్లేదు. ఇప్పుడు ఇవన్నీ ఈ పిండిలో కలుపుకోవాలి. ఇందులో ఆల్రెడీ ఉప్పు కలిపిందేనండి ఈ పిండి. ఇడ్లీ వేసేటప్పుడు కలుపుతాం కాబట్టి ఇడ్లీ పిండే చేస్తున్నాను చెప్పా కదా. ఇవన్నీ ఇట్లా కలుపుకోవాలి. కొద్దిగా జారుగానే ఉండాలండి. కొద్దిగా వాటర్ వేసుకోవాలి. ఇడ్లీ పిండి ఎలా ఉందో అది దానికి కొద్దిగా జారుగా చేసుకోవాలి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టానండి. వేడెక్కాక దీంట్లో తగినంత నూనె పోసుకోవాలి. కొద్దిగా నూనె ఎక్కువగానే పడుతుంది కానీ అంటే నేను కొంచెం తక్కువ వేస్తాను, ఎక్కువ నూనె తినకూడదన్న ఉద్దేశంతో. ఆయిల్ వేడెక్కాక ఈ పిండి మిశ్రమాన్ని ఇందులో వేసుకోవాలి. దీనంతా పరుచుకోవాలి. మరీ మందంగా ఉండొద్దు, మరీ పలచగా ఉండొద్దండి. మందం వేస్తే లోపల ఉడకదు. మూత పెట్టి ఉడికించుకోవాలి. చూద్దామండి, ఒక 10 మినిట్స్ అయింది. ఫ్లేమ్ సిమ్లో ఉంచాలండి, నిదానంగా ఉడకాలి. లేకపోతే హై ఫ్లేమ్లో పెడితే పైన కాలైతే లోపల ఉడకదు. సేమ్ గారెలాగే ఉంటుందండి ఇది తింటే, వేడివేడిగా తినాలి. ఇప్పుడు మరలా కొంచెం చుట్టూరు ఆయిల్ వేసుకోవాలి. చూద్దామండి, ఇటువైపు కొద్దిగా కాలలేదండి, ఇక్కడ మళ్ళీ ఇటు వేస్తున్నాను. ఇప్పుడు మాత్రం మూత పెట్టొద్దండి, ఒక్కసారి మాత్రమే మూత పెట్టాలి. ఎందుకంటే మూత పెడితే ఆ వాటర్ ఇందులో పడి మళ్ళీ ఇది మెత్తగా అవుతుంది. ఫస్ట్ సారి మాత్రమే పెట్టాలి. చూడండి, ఇలా కాల్చుకోవాలి. ఈ రంగు వచ్చే వరకు, లైట్ బ్రౌన్ కలర్ అయిపోయిందండి. తీసుకున్నాను. చాలామంది రెసిపీస్ చేయమని అడుగుతున్నారండి. నాకు వీలున్నప్పుడు చేస్తున్నాను ఈ వీడియోస్. కుదిరితే చేస్తాను, ఒకవేళ చేయకపోతే మాత్రం అన్యదా భావించవద్దు. నేను మనీ పర్పస్లో ఈ వీడియోస్ చేయట్లేదు.
అలా చేసినప్పుడు ఖచ్చితంగా మీరు అడిగినవన్నీ నాకు కుదిరితే చేస్తాను.